అసత్య ఆరోపణలు నమోదు. రమేష్ బాబు, డాక్టర్ నవాజ్ కొడంగల్ మున్సిపాలిటీ ప్రజలు తమపై వచ్చిన అసత్య ఆరోపణలు నమోదని నామినేషన్లు విత్డ్రా చేసుకున్న మాజీ సర్పంచ్ రమేష్ బాబు, డాక్టర్ నవాజ్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 7వ వార్డు నుండి మాజీ సర్పంచ్ రమేష్ బాబు, 6వ వార్డు నుండి డాక్టర్ నవాజ్లు కౌన్సిలర్ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. అధిష్టానం ఆదేశాల మేరకు స్వచ్ఛందంగా డాక్టర్ నవాజ్ విత్డ్రా చేసుకోగా మాజీ సర్పంచ్ రమేష్ బాబు బరిలో ఉన్నారు. తన మిత్రుడు డాక్టర్ నవాజ్కు కౌన్సిలర్ అభ్యర్థిగా అవకాశం దక్కకపోవడంతో రమేష్ బాబు కూడా విత్డ్రా చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రజలు డబ్బులు తీసుకుని విత్డ్రాలు చేసుకున్నారని చర్చించుకుంటున్న నేపథ్యంలో తాము ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా విత్డ్రాలు చేసుకున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి కారణం లేకుండా తనను సస్పెండ్ చేయడం సరికాదని మాజీ సర్పంచ్ రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు తీసుకొని పక్కకు జరిగినారని టాక్ వస్తున్నది. 5-6 లక్షలు తీసుకొని ఇట్లా డ్రాప్ అయినారని వింటున్నాను. ఎందుకంటే నాకు టైమే లేదా, ఎవరితో మాట్లాడేది టైం లేదా. 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాల్లో కూడా నేను ఎవరితో మాట్లాడతా, ఏం మాట్లాడతా. కాకపోతే ఈరోజు రేపటి ఎట్లుందంటే, సరే ఇంత సడన్గా చేస్తున్నాడంటే ఏమన్నా ప్లానింగ్ ఉందేమో అని అనుకుంటారు. కానీ అటువంటిది ఏం లేదు. ఎవరు నన్ను ప్రలోభాలకు లోన్ చేయలేదు, అడగలేదు, నాకు డబ్బులు ఇస్తాము అది ఆశ చూపెట్టలేదు, ఎవరు బెదిరించలేదు. నేను స్వచ్ఛందంగా నా మిత్రునికి ఇట్లా అన్యాయం జరిగినందుకు రేపు నాకిట కలగరాయం అనే ఉద్దేశంతో సడన్గా నిమిషంలో నిర్ణయం తీసుకొని పార్టీకి విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆప్షన్ మెంబర్ ఇస్తా అని ఊహాగానాలు వస్తున్నాయి. మా దృష్టికి అయితే ఏం లేదు. నేను పోతే కదా ఎక్కడన్నా ఇప్పుడు వేరే పార్టీలో చేరుతామంటే ఇస్తారేమో, కానీ మేము అసలు ఆలోచనే లేదు కదా. బీఆర్ఎస్ పార్టీ విడేదే లేదన్నప్పుడు నాకెట్లా వెళ్ళి ఇస్తారు వాళ్ళు? ఎవరు చెప్పలే ఇంతవరకు. మీరు అంటేనే వింటున్నాం, కానీ మాకైతే ఎక్కడి నుంచి ఏ అవకాశాలు రాలే, నాకు అవసరం లేదు. పబ్లిక్ టాక్ వస్తుంది అట్లా అంటే దాని విషయంలో మేము ఓకే, మీరు అడుగుట్లా తప్పు లేదు, కానీ ఇంతవరకు అయితే మాకు ఆ ఉద్దేశం లేదు. రమేష్ బాబు, నేను బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా ఉన్నా. అయితే రాత్రే నిన్న కొన్ని అనుకోని సంఘటనల పరంగా రాత్రి నాకు మెట్టు ఆనంద్, మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు మెట్టు ఆనంద్ గారు నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినామని ఒక మెసేజ్ పంపిండు. ఆయనకు ఏం చూసి మెసేజ్ పంపిండో మాకైతే అర్థమవుతలేదు. వాస్తవాలు ఒక మెసేజ్ పంపించడం కదా, నా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి, నా వివరణ తీసుకోవాలి. నేను ఎందుకొరకు చేయాల్సి వచ్చింది? ఆ 7వ వార్డు అభ్యర్థిగా నన్ను బీఫామ్ ఇచ్చి పార్టీ నిలబెట్టింది కౌన్సిలర్గా పోటీ చేయడానికి. అయితే ఆ పరిస్థితిలో కూడా డాక్టర్ నవాజ్ అని నా ఫ్రెండ్ గిట్ట ఆయన నేను ఇద్దరం నామినేషన్ చేసినాం, బీఫామ్ సబ్మిట్ చేసినాం. అని చివరి నిమిషంలో డాక్టర్ నవాజ్ గారిని విత్డ్రా చేసుకొని ఎవరో తెలియని గుర్తు తెలియని వ్యక్తిని, డబ్బులున్న వ్యక్తిని తెచ్చి ఆయన ప్లేస్లో పెట్టి నీవు విత్డ్రాగా అంటే నాకు బాధ కలిగి నేను ఈరోజు ఈయనకు జరిగింది రేపు నాకు ఇదే జరుగుతుందనే ఉద్దేశంతో నేను స్వచ్ఛందంగా వేరే పార్టీలలో కానీ నాయకులు కానీ ప్రలోభాలకు కానీ ఎవ్వరు నాకు ఎలాంటి మెసేజ్ ఇవ్వలేదు. నేను స్వచ్ఛందంగా నా తరపుకి వెళ్ళి 2 నిమిషాలలో నిర్ణయం తీసుకొని పార్టీకి నాకు సంబంధమే లేదు, ఏం చేశారు కానీ విత్డ్రా చేసి రావడం జరిగింది. ఇప్పుడు మీరు వేరే పార్టీ జాయిన్ అవుతారా సరే? మన ఇప్పుడైతే అవకాశం లేదు. అవసరం ఏముంది? మాకు భారత పార్టీ ఉంది, పార్టీకి పనిచేస్తున్నాము. ఎవరో నాకు సస్పెండ్ చేస్తే నేను వివరణ ఇస్తా, నాకు జవాబు ఇవ్వలేదు. నేను గిట్ట నోటీస్ పంపిస్తా. ఇప్పుడు మెత్తానంద్ గారికి నోటీస్ పంపిస్తా. ఎందుకొరకు చేసిండ్రు నాకైతే చెప్పాలి కదా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నీవేమన్నా తప్పు చేసినామని నన్ను అడగాలి కదా, అడిగినాక జవాబు చెప్తాం కదా. మేము గిట్ట అకారణంగా ఏదో మెసేజ్ పెట్టి సస్పెండ్ చేస్తున్నామంటే మేము చూస్తూ ఊరుకోము. నేను కరడు కట్టిన బీఆర్ఎస్ కార్యకర్తను కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నాను, నాకు సస్పెండ్ చేసే అధికారం లేదు. తప్పు చేస్తే నన్ను అడిగి సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేసినాక ఒకవేళ మా తుది నిర్ణయం అంటే నేను ఏం జవాబు చెప్పాలో చెప్తాను. కొడంగల్ 6వ నంబర్ వార్డు కౌన్సిలర్గా నామినేషన్ వేశాను. నాకు మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు ముందే నాకు విత్డ్రా చేయించారు. దీనికి ఎవరు బాధ్యులు కాదు, ఎవరు ప్రభావాలకు లేదు. ఇంకోటి పార్టీ మారే ప్రసక్తే లేదు, ఇంకా పార్టీ మారలేము. మాకు ఏం కోపం ఉన్నా మా ఇన్ఛార్జ్ పైన కోపం, అంతే కానీ మనం పార్టీ మారే ఆలోచన లేదు. మీ మీద నిందలు వస్తున్నాయి కదా సార్, డబ్బు తీసుకొని పార్టీతోని ఇట్లా చేసినారని? మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారే ఆయన వెహికల్లో దొరికొచ్చి విత్డ్రా చేపిస్తే ఇంకేం నిధులు ఉంటాయి? ఎవరితో ఏం తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఏమైనా ప్రబోధకు ఉంటే ఏమైనా అట్లా ఏమైనా
నాకు ఆఫర్స్ వస్తే నేను ఆయన ఏంటో ఎందుకు వెళ్తా, ఆయనకైనా మన ఆఫర్లు వచ్చినాయి, నాకు విడ్రా చేయించుకోవాలి. అదైతే కాదు కదా, వాస్తవం కాదు కదా. మా మాజీ ఎమ్మెల్యే గారే నాకు తీసుకుని విడ్రా చేయించారు కదా, అక్కడ ప్రసక్తే లేదు కదా వేరేది మాట్లాడడానికి. ఇప్పుడు మీరు కాంగ్రెస్లో జాయిన్ అవుతారా సార్ మీరు? నథింగ్. ఆ మాట ఎవరు చెప్పారు? ఇంకా నేను పార్టీనే మారలేదు, పార్టీలోనే ఉన్నాను.